ప్రాబ్లం చెప్పాను నేను 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఇక్కడ ఏం ఫార్ములా ఉంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏమన్నా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. రేషనలైజ్ చేయడానికి ఎక్కువ ప్రాబ్లమ్స్ లో ఈ ఫార్ములానే యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు 1 ప్లస్ సైన్ థీటా 1 మైనస్ సైన్ థీటా అంటే ఏమి యూజ్ చేయొచ్చు? 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా. దీన్ని ఏ అనుకుంటున్నా, దీన్ని బి అనుకుంటున్నాను. ఓకేనా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దట్ మీన్స్ 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్. డౌన్ సైడ్ కూడా అంతే. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్. 1 మైనస్ కాస్ సైన్ స్క్వేర్ థీటా బదులు ఏం రాయొచ్చు? 1 స్క్వేర్ అంటే ఏమన్నా 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. 1 స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఫస్ట్ ఐడెంటిటీ వచ్చేస్తాం. ఐడెంటిటీ 1 ఏమి? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1. ఒకసారి అర్థం. సైన్ స్క్వేర్ థీటా కనుక్కుందాం. సైన్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా? ఈ రోజు మనకు ప్రాబ్లంకి అవసరమే అవి 3 మాత్రమే. ఇప్పుడు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బదులు ఏం రాయొచ్చు? కాస్ స్క్వేర్ థీటా రాసేయచ్చు. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా బదులు ఏం రాయొచ్చు? సైన్ స్క్వేర్ థీటా రాయొచ్చు. tan కి ఫార్ములా గుర్తుందా? tan కి ఫార్ములా ఏమి? సైన్ బై కాస్. tan కి ఫార్ములా సైన్ బై కాస్. కాట్ కి ఫార్ములా ఏమి? కాస్ బై సైన్. ఇక్కడ ప్రాబ్లంలో ఏమొచ్చింది? కాస్ బై సైన్ వచ్చింది కాబట్టి ఏం రాయాలి? కాట్ స్క్వేర్ రాయాలి. ఎందుకు? రెండింటికి స్క్వేర్ ఉంది కదా. కాట్ స్క్వేర్ థీటా. కాట్ వాల్యూ ఏం చెప్పండి? 7/8. ఈ ప్రాబ్లం ఏం చేస్తున్నానంటే 7/8 హోల్ స్క్వేర్ రాస్తున్నాను. 7 ని స్క్వేర్ చేస్తే 49, 8 ని స్క్వేర్ చేస్తే 64. ప్రాబ్లం నెంబర్ 1 అయిపోయింది. ప్రాబ్లం నెంబర్ 2 చాలా ఈజీగా ఉంది. ప్రాబ్లం నెంబర్ 2 డైరెక్ట్ గా ఇచ్చేసారు కాట్ స్క్వేర్ థీటా అని. ఇక్కడ కాట్ స్క్వేర్ థీటా అంటే ఏం రాయాలి మనము? 7/8 హోల్ స్క్వేర్. 7 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 49, 8 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 64. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, ఇంపార్టెంట్ ప్రాబ్లం. బాగా నేర్చుకోండి.